అకాల వర్షాలు రైతన్నను నిలువున ముంచేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో కురిసిన అకాల వర్షానికి వరి పంట భారీగా దెబ్బతింది. దీనిపై చెన్నారం సర్పంచ్ మరియు బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు రమావత్ తులసిరాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షం వల్ల వరి రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి చెన్నారం పరిధిలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచనా వేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట నీట మునిగిపోవడంతో రైతులు అప్పులు పాలయ్యే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం స్పందించి ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం అన్న, నా పేరు తులసిరాం, చెన్నారం సర్పంచ్ సార్. నిన్న వచ్చిన భారీ వర్షాలకు పంట పొలాలన్నీ ఒక గింజ లేకుండా కింద పడిపోయి 100 నుంచి 1500 ఎకరాలు ఉంటాయి సార్. దాదాపు చెన్నారం, ఏపూర్తండ, రాంగుండ్ల, ఇటు చూస్తే చెన్నారం పర్వతాల చెరువు కింద సార్ ఈ పొలాలన్నీ మాయే సార్. కాకపోతే 1500 ఎకరాలు ఉంటాయి సార్. ఒక్క గింజ అంటూ ఒక గింజ లేదు సార్. 50 ఏళ్ళు రైతులు మనకు పెట్టుబడి పెడితే కనీసం ఒక బస్తా అంటూ వెళ్ళలేదు సార్. 70 బస్తాలు వేస్తారు సార్, ఒక బస్తా అంటూ ఉండేది లేదు సార్. ఇప్పుడు రైతులు నైట్ నుంచి నిద్ర లేక వాళ్ళు పొలాలలో పొర్లి ఒకటే బాధపడుతుంటే నేను నైట్ వచ్చి వాళ్ళకి మందులు ఇచ్చి పొద్దుగాలని ఆఫీసర్లకు చెప్తా సార్ అని చెప్పిన. ఆఫీసర్లకు చెప్తే నైట్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరికి ఫోన్ చేసిన సార్. ఇప్పుడు దాకా కూడా రాలేదు సార్, స్పందించలేదు సార్. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటే నాకు తెలుసు సార్. ఒక్కొక్కరు లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు సార్. వాళ్ళు ఇప్పుడు గింజ కూడా వెళ్ళని పరిస్థితిలో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి బాధ తట్టలేక నాకు కూడా ఏడ్చే పరిస్థితి వచ్చింది సార్. మీరు ఏం చేస్తారో ఈ ఛానల్ ద్వారా గవర్నమెంట్ తెలిపి రైతులకు ఒక్కొక్కరికి 50,000 ఇవ్వాలని కోరుకుంటాం సార్. మీరు ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి 50,000 ఇవ్వాలని కోరుకుంటాం. ఎంత ఇచ్చినా తక్కువే సార్. అది 50,000 ఇచ్చినా వాళ్ళకి నష్టమే సార్. కానీ దయచేసి వాళ్ళకి ఆదుకోవాలి అని ఒక నినాదంతో రైతులందరి ఆనందం ఉంది, ఆవేదన ఉన్నది సార్. ఏడుస్తున్నారు, ఇప్పుడు దాకా అన్నం తినలే నిన్నటి నుంచి. ఇప్పుడు దయచేసి ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి నష్టపోయిన రైతులకి అందరికీ ఆదుకోవాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటాం సార్. మీకు చేతులెత్తి జోడిస్తున్నా సార్, రైతులకు ఆదుకోవాలని కోరుకుంటాం సార్.